మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుడ్డా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. ఈ మదర్స్ డేకి అత్తయ్య గారికి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? నేను చెప్పాను కదా గిఫ్ట్ మా అమ్మనే కొంటుందని. అది అంతకు ముందు. ఇప్పుడు నేను నీ లైఫ్లోకి వచ్చాను కదా, మనమిద్దరం డిసైడ్ అయ్యి ఇద్దాం. ఈసారి అత్తయ్య ఏం వంక పెట్టకుండా ఉండేలా మంచి గిఫ్ట్ ఇద్దాం. అయితే ఏమివ్వాలో నువ్వే చెప్పు. ఒక పని చేద్దాం. అత్తయ్యకి ముత్యాలంటే ఇష్టం కాబట్టి మంచి ముత్యాలతో ఒక దండ అల్లించిద్దాం. నీ దండకొక దండం తల్లి. ఆ ముత్యాలు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి, ఇది ఒరిజినలే కాదు, ఇది ఆర్టిఫిషియల్ అని మళ్ళీ ఇంకొక మదర్స్ డే వచ్చే వరకు నన్ను చంపుతుంది. వేరే ఏదైనా చెప్పు. పోనీ మంచి మొబైల్ గిఫ్ట్గా ఇస్తే? మొబైల్ మనకు ఛాన్సే లేదు. ఎందుకంటే అమ్మకి మొబైల్స్ అంటే పిచ్చి. ఏ కొత్త మోడల్ వచ్చినా పాతది ఎక్స్చేంజ్ చేసి కొత్తది కొంటుంది. అందులో తను చాలా అడ్వాన్స్డ్. చాయిస్ కింద కూడా ఆలోచించుకో. అలాగా? అయితే ఒక పని చేద్దామా? చాలు చాలు చాలు, మనం ఆలోచించడం మానేద్దాం. ఏంటి నందు? అమ్మకి గిఫ్ట్ నచ్చక కాదు మేఘన. నా దగ్గర అమ్మ ఎప్పుడు ఓ కూతురులా ఫీల్ అవుతుంది. నాన్న దగ్గర కూతురు అది కావాలి ఇది కావాలి అని అడిగి సతాయిస్తుంది చూడు, మా అమ్మ కూడా నా దగ్గర అలాగే చేస్తుంది, అలాగే సతాయిస్తుంది. అలా చేయటంలో అమ్మ కాదు ఆనందం, అంతేకాని గిఫ్ట్ కోసం కాదు. అవునా? ఆ విషయం నాకు తెలిసినా నేను కావాలని తెలియనట్లు నటిస్తూ ఉంటాను. ఎందుకంటే అమ్మ సరదా నేను కాదనలేను కదా. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. నేనంటే అమ్మకి ప్రాణం మేఘన. నాన్నతో ఫైట్ అయ్యి నేను బయటికి వెళ్ళాక కూడా నేనేమవుతాను అని నాన్నతో గొడవపడి ఆయన వద్దన్నా కూడా నా కోసం వచ్చేది. నువ్వు కూడా చూసావు కదా కాలనీలో. మేమిద్దరం అమ్మా కొడుకుల్లా ఉంటాం, ఫ్రెండ్స్లా ఉంటాం. అమ్మకైతే సంతోషం దొరికింది అంటే అది నాతోనే. నా మీద కోప్పడుతుంది, అలుగుతుంది, నన్ను బ్రతిమిలాడుతుంది, బుజ్జగిస్తుంది. నిజంగా నాకేం కావాలో నాకంటే అమ్మకే బాగా తెలుసు. నీ విషయంలో అందుకే ఫస్ట్లో అంత అప్సెట్ అయింది. తర్వాత నువ్వే చూసావు కదా ఎంత మంచి మనిషో. అవునందు. మేఘనా, అస్సరే గాని పిల్లలేంటి 2 రోజుల నుంచి యాక్టివ్గా లేరు? నాతో కూడా సరిగ్గా ఉండడం లేదు, ఏమైంది? ఏమీ లేదు నందు. అత్తయ్య మామయ్య ఊరి నుంచి వచ్చి ఒక 4 రోజులున్నారు కదా, పిల్లలు వాళ్లతోనే ఎక్కువ టైం గడిపేవాళ్ళు. అత్తయ్యతో టైం స్పెండ్ చేయడం తగ్గించేసరికి అత్తయ్య కొంచెం హర్ట్ అయ్యారు. పిల్లల మీద బాగా ప్రేమ ఉండడం వల్ల కొద్దిగా పొసెసివ్గా ఫీల్ అయ్యారు. దాని రిఫ్లెక్షన్సే ఇవన్నీ, అంతే. పిల్లలకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నందు, యూ డోంట్ వరీ. మేఘనా, అమ్మని బాగా చూసుకోవాలి మనం. తను బాధపడకుండా చూసుకోవడం అనేది నీ బాధ్యత, నా బాధ్యత మాత్రమే కాదు, పిల్లల బాధ్యత కూడా. ఎందుకంటే అమ్మ అంత పొసెసివ్గా ఉంది అంటే వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉండాలి. అది వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పు. ఇంకోసారి ఇలాంటి ప్రాబ్లం రాకూడదు ప్లీజ్. అది ఓకే నందు, కానీ చిన్నపిల్లలకి ఒక్కరి మీదే ప్రేమ ఉండాలి, ఒకరితో ఇలా ఉండాలి అని ఎలా చెప్పగలం? ఐ నో యువర్ సిచ్యువేషన్. అలాగని అమ్మతో ఆ మాట చెప్పగలమా? పిల్లలు కాబట్టి అర్థం చేసుకునే అవకాశం ఉంది. అమ్మకి చెప్పే ధైర్యం అనుకుందా? ఆలోచించు. చూడు, ఇలా అంటున్నానని అనుకోకు. తన సొంతంగాని పిల్లల్ని నా వారసులు అనుకుంది. వాళ్ళు ఇంకొకరితో మాట్లాడుతుంటే అంతలా ఫీల్ అయిందంటే అమ్మ ఎంత ప్రేమ పెంచుకొని ఉండాలి. ఏమంటావు? నిజమే నందు. అందుకే అమ్మకి సరిపోయేంత ప్రేమ మనందరం అందించాలి. అది పిల్లలకు అర్థం అవ్వాలి. మనం ఏం చేసినా వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా. అర్థమైంది, నేను మాట్లాడతాను, యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ.
సులోచన, ఏంటత్తయ్యా? ఈరోజు నాకు పాయసం తినాలనుంది. అలాగే బామ్మగారు, చక్కగా జీడిపప్పు వేయించి కిస్మిస్ యాలకులు వేసి బాగా చక్కెర వేసి నెయ్యి కలిపి చేసి ఇవ్వమంటారా? అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు చెబుతుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చెయ్యి. ఆ తర్వాత హాస్పిటల్లో చేరితే చేతికి పొడిచే ఇంజెక్షన్స్ గురించి ఒక్కసారి ఊహించుకోండి అత్తయ్యా. వద్దులే, ఈ మాయిదారు షుగర్ కాదు గాని ఏది తినటానికి ఉండదు, ఏది తాగటానికి ఉండదు. చి, ఎదవగోల, చచ్చిపోతున్నావు. సరేలేండి, మీకోసం మీరు అడిగారు కాబట్టి షుగర్ ఫ్రీ పాయసం చేసిస్తాను. అవునా? మా తల్లే, వెళ్ళు, చేసి పెట్టమ్మా. బాడీకి అన్ని రోగాలు వస్తాయి గాని బాడీలో ఉండే కోరికలకి ఆశలకి మాత్రం ఏ రోగం రాదు. షుగర్ వచ్చింది కదా అని కాస్త కంట్రోల్గా ఉండొచ్చు కదా. కంట్రోల్లో ఉండాల్సింది మన మనసు బామ్మగారు. సౌందర్య, ఏంటమ్మా అవి? ఏం తెచ్చావు? పండ్లు తెచ్చానండి. పండ్లా? ఏం పండ్లు తెచ్చావేంటి? అవి అరటి పళ్ళు, కమలాలు. అంతేనా? అంటే వాటితో పాటు బొప్పాయి, అనాస పండ్లు కూడా తెచ్చాను. ఏంటి, బొప్పాయి అనాస పండా? అసలు ఆ రెండూ కలిపి తీసుకురావాలనే ఆలోచన నీకెందుకొచ్చింది? వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. అంటే ఇవి మార్కెట్లో రేటు కొంచెం తక్కువని ఇస్తున్నారు, అందుకే తీసుకొచ్చాను. అవునా? మంచిది. అమ్మా మేఘనా, బామ్మ, ఒక బొప్పాయి పండు కట్ చేసి పెట్టమ్మా. అత్తయ్యా, షుగర్కి బొప్పాయి పండు మంచిది తెలుసా? ఇలా ప్రతిదానికి అత్తయ్య అత్తయ్య అంటూ అడ్డుపడకు. బొప్పాయి పండు వేడి చేస్తుంది. అది తింటే బాడీలోని కొవ్వు గివ్వు మొత్తం కరిగిపోతాయి. నువ్వు ముక్కలు తరిగివ్వమ్మా. దాంతోపాటు ఆ అనాస పండు కూడా ఓ 2 ముక్కలు కట్ చేసి దాని మీద కాస్తంత మసాలా, ఉప్పు చల్లి ఇచ్చేయమ్మా. సరిపోయింది అత్తయ్యా. మీకు మీరే పెద్ద డాక్టర్ అయిపోయారు. డాక్టర్ అంటే గుర్తుకొచ్చింది సులోచన. ఓసారి ఏం జరిగిందంటే, అదేదో మాకు చెప్పండి అత్తయ్యా, మేము నవ్వుతాం. ఏం లేదు, మాకు పెళ్ళైన కొత్తల్లో వెంటనే పిల్లలు వద్దని నేను మీ మామగారు అనుకున్నాం. కానీ అనుకోకుండా నాకు నెల తప్పింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మా అత్తయ్యకి ఎక్కడ తెలిసిపోతుందోనని, చిట్కా వైద్యం పనిచేస్తుందేమోనని ఇదిగో ఇలాగే బొప్పాయి అనాస పండు కలిపి ఓ వారం రోజులు తినేసా. ఏమైంది? ఏమవుతుంది, కడుపులో పిండం ఇంకాస్త గట్టిగా తయారై మీ ఆయన పుట్టాడు. మా వంశం అయితే చాలా గట్టి పిండాలు. దేవుడా, నాకు ఇబ్బంది రాకుండా చూడు, ప్రెగ్నెన్సీ రాకుండా చూడు. నానమ్మ, ట్రైన్ ఎక్కిద్దాం రా నానమ్మ. రా నానమ్మ, ట్రైన్ ఎక్కు, ట్రైన్ వెళ్ళిపోతుంది. నేను రాను. నేనెక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. నేనే ట్రైను ఎక్కను. రామ నానమ్మ, వచ్చి ట్రైన్ ఎక్కు. నువ్వు రావాలి నానమ్మ, ప్లీజ్ రా, ఆడుకుందాం. రా నానమ్మ, రా. అబ్బా, మధ్యలో మీ గోలొకటి. మీకు చెప్తే అర్థం కదా. వెళ్ళండి. ఆది, నానమ్మ విసుగ్గా ఉందని చెప్పారు కదా, డిస్టర్బ్ చేయకూడదు నిత్య. నానమ్మకి సారీ చెప్పి లోపలికి వెళ్ళి ఆడుకోండి. అలాగే అమ్మా. సారీ నానమ్మ. అయ్యో, మీరెందుకురా సారీ చెప్పడం? తప్పు మీది కాదు, నాది. నేనే ఏదో మూడ్లో ఉన్నాను, అందుకే మిమ్మల్ని కసురుకున్నాను. వెళ్ళండి.
వెళ్ళాడుకోండి. వెళ్ళండి. వద్దులే నానమ్మ, మాకు హోంవర్క్ ఉంది. రా అది. అబ్బా, మధ్యలో మీ గోలొకటి. మీకు చెప్తే అర్థం కదా. వెళ్ళండి. నానమ్మ విసుగ్గా ఉందని చెప్పారు కదా, డిస్టర్బ్ చేయకూడదు నిత్య. నానమ్మకి సారీ చెప్పి లోపలికి వెళ్ళి ఆడుకోండి. అలాగే అమ్మా. సారీ నానమ్మ. నేనెందుకు అలా ప్రవర్తించాను? అనవసరంగా పసిపిల్లల మీద అంతలా రియాక్ట్ అయ్యానేంటి? అది మేఘన ముందు. ఛ, పాపం తను ఎంత ఫీల్ అయిందో ఏంటో. అయినా నేనసలు అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. తప్పు చేశాను. ఎక్కడికి సులోచన? పిల్లలకి మేఘనికి సారీ చెప్పాలనేగా వెళ్తున్నావు? అవునత్తయ్య. ఎందుకు? ఎందుకంటారేంటత్తయ్య? నేను తప్పు చేశాను, అందుకే సారీ చెప్పాలి. నేను మరీ బుద్ధి లేకుండా ప్రవర్తించానత్తయ్య. ఏం కాదు, ఇప్పుడే కాస్త తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టావు. నీ మనసు ఎంత బాధపడకపోతే నువ్వు అలా మాట్లాడుంటావో నేను అర్థం చేసుకోగలను సులోచన. నాకు నువ్వేంటో తెలుసు, ఆ పిల్లలేంటో నాకు తెలుసు. నువ్వు నీ మనసుకు సర్ది చెప్పుకుని వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా సరే వాళ్ళు మాత్రం మారరు. ఇది నిజం. ఊరుకోండత్తయ్య. అనవసరంగా మీ మాటలు విని పసిపిల్లల మనసులు గాయపరిచాను. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. అభంశుభం తెలియని వాళ్ళని చాలా బాధ పెట్టాను. ఇదే ఈ ఆలోచనే వద్దు అనేది. అతి మంచితనం కూడా మనిషికి చేటు చేస్తుంది. నిజం చెప్పాలంటే నువ్విప్పుడే సరిగ్గా ఆలోచిస్తున్నావు. ఇప్పుడే నీ నిర్ణయాలు మంచి దారిలో నడుస్తున్నాయి. అనవసరంగా దారి తప్పి వెళ్ళి వాళ్ళకి సారీలు గట్రా చెప్పకు. అత్తయ్య, నేను చేసిందే తప్పు. తప్పు కాదు. నీ వారసుడు నీకుండాలి. నీ రక్తం ఈ ఇంటికి ఈ ఆస్తికి వారసుడు కావాలి అనుకోవడంలో తప్పేంటి? అలా ఆలోచిస్తే నాది స్వార్థమవుతుందత్తయ్య. పిచ్చిదానా, స్వార్థం అనేదే లేకపోతే అసలు మనిషి అనే పదానికే అర్థం లేదు. నాది అనేది లేకపోతే మనం కూడా జంతువుల్లా మిగిలిపోయేవాళ్ళం. సరే అత్తయ్య, మీరన్నట్టు నాకు మనవడు పుట్టాలి అని, నా వారసుడు రావాలి అని చెప్తాను. మరి వీళ్ళేం చేయను? వీళ్ళు మాత్రం నాకు మనవాళ్ళు కాదా? కాదు. ఎలా అవుతారు? నువ్వేమైనా వాళ్ళని మేఘనతో పాటు ఓ ప్యాకేజీలా తెచ్చుకున్నావా? వాళ్ళు నీకోసం రాలేదు, వాళ్ళ అమ్మతో పాటు వచ్చారు. అలాగని మంచితనం చూపించి మన ఇంట్లో ఒక వ్యక్తిని పెంచితే వాడు వారసుడైపోతాడా? ఇది అంతే. లేదత్తయ్య, నేనలా ఆలోచించలేను. నేను మేఘనకి నందుకి మాటిచ్చాను. వాళ్ళని బాగా చూసుకుంటానని మాటిచ్చాను. మన వారసులు వాళ్లే అని చెప్పాను. ఇప్పుడు నేను ఆ మాట తప్పలేను. అసలు వాళ్ళ పెళ్లిని ఒప్పుకోటానికి నీకు చాలా రోజులు పట్టింది సులోచన. అలాంటిది ఆ పిల్లలెంత? లేదత్తయ్య, నేనలా ఆలోచించలేను. పిల్లలకి ఒకళ్ళ మీదే ప్రేమ ఉండాలని, ఒకళ్ళని అభిమానించాలని ఎలా రెస్ట్రిక్షన్స్ పెడతాం? మన ఇంట్లో తింటున్నారని వాళ్ళని బానిసలా చూడమంటారా? సులోచన, వద్దత్తయ్య, నేను చేస్తుంది నా మనసుకి కరెక్ట్ అనిపించడం లేదు. నాకు మనవడొద్దు, మనవరాలు వద్దు. వాళ్ళు నా వారసులు అంతే. చూడమ్మా, ఇది జాగ్రత్తగా పెట్టుకో. అక్కడ ఆ టీచర్ ఏం మాట్లాడినా సరే మాకు అది వినిపిస్తుంది. ఇక్కడంతా రికార్డ్ చేస్తూ ఉంటాం. ఆ
అతన్ని నేమన్నా సరే నువ్వు మాత్రం టెన్షన్ పడుకో. నాకు భయంగా ఉందక్క. ఏం భయపడకు, మేమిక్కడే ఉన్నాం కదా. ఏదైనా అవసరం అయితే మేం వెంటనే వస్తాం. నువ్వేం భయపడకు. చూడమ్మా, నువ్వు డేర్గా ఉండి ఈ టీచర్ నిజ స్వరూపం బయట పెడితేనే నీలాగా ఇంకొకరికి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అర్థమైందా? వెళ్ళు వెళ్ళు. ఎందుకైనా మంచిది నువ్వు తనని ఫాలో అవ్వు. ఓకే. చెప్పరా. రేయ్, ఇందాక స్కూల్ దగ్గర మాట్లాడుకుంటే విన్నాను. మీడియా వాళ్ళు నీ మీద స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారంట. ఆ పిల్లతో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు, జాగ్రత్త. లాస్యా, నువ్వా? రామ్మా, రా. పద. కూర్చోమ్మా. ఏంటి లాస్యా ఇలా వచ్చావు? మీరు రమ్మన్నారు కదా సార్. ఓ అదే, సరే కూర్చో. కూర్చో లాస్యా. ఏం లేదమ్మా, నువ్వు మ్యాథ్స్లో బాగా వీక్గా ఉన్నావు, అందుకే నీకు గైడ్ చేద్దామని రమ్మన్నాను. నా క్లాస్లో అందరూ పాస్ అయ్యి నువ్వు ఫెయిల్ అయితే చాలా బాధగా ఉంటుందమ్మా. ఏంటి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడు? నీలాంటి వాళ్ళు బాగా చదివి బాగా వృద్ధిలోకి రావాలి లాస్యా. మీ అమ్మ నీ కోసం ఎంత కష్టపడుతుంది. మీ అమ్మ కోసమైనా నువ్వు బాగా చదవాలి. నీకు ఏ డౌట్స్ వచ్చినా నన్ను అడుగు, అర్థమైందా? లాస్య, అతనికి నువ్వెందుకు వచ్చావో అర్థమైపోయింది. ఎవరో ముందే చెప్పేశారు. వెంటనే నువ్వు అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాయి. అలాగే అక్క. అక్క, అక్కేంటి? సార్ని పట్టుకొని అక్క అంటావేంటి నువ్వు? మిమ్మల్ని కాదు సార్. ఓ, నన్ను కాదా? మరెవరిని? లాస్య, నువ్వు దొరికిపోయావు. వెంటనే వెనక్కి వచ్చేసాయి. నేను వెళ్తాను సార్. ఆగు.
ఎక్కడికి వెళ్తావు? నీ హెయిర్ స్టైల్ ఏంటో చాలా డిఫరెంట్గా ఉందేంటి? లాస్య పరిగెత్తు. హే ఆగు! లాస్య, లాస్య, నీకేం కాదు, నేనున్నాను. పద. నన్ను పట్టుకుంటారా? మిమ్మల్ని వదిలిపెట్టను. మీ అందరినీ ఎలా హ్యాండిల్ చెయ్యాలో నాకు బాగా తెలుసు. నువ్వేం భయపడకు. డోంట్ వరీ, అతన్ని నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. ఏమైంది మేఘనా? మ్యాటర్ అతనికి లీక్ అయింది నందు. తప్పించుకున్నాడు. పాపని పట్టుకోవాలని చూశాడు. సరే, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కారెక్కండి. పద పద. పద లాస్య. మేఘనా, 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 ఏమైంది? మేఘనా, 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 నిజమేనా? నేను విన్నది నిజమేనా? నువ్వు తల్లివి కాబోతున్నావా? నాకు అసలు ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు. ఏంటి ఏమన్నావు? నాకు ఈ బిడ్డొద్దు. అబోర్షన్ చేయించుకుంటాను.